హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నాకొక కస్టమరు ఒక 6 సారీస్ అయితే తీసుకొచ్చి రేపు ఈవినింగ్ కల్లా కొంచెం అర్జెంటుగా కావాలని చెప్పేసి అయితే అడిగారండి. నేనైతే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వీటినైతే కట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే 2 సారీస్ ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి ఫస్ట్ 2 సారీస్ అయితే 2 లైనింగ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్లో కట్ చేశానండి. తర్వాత మిగతా 4 అయితే నేను ఎట్ ఏ టైంలో 4 కట్ చేస్తున్నానండి. మనకి ఒకటే సేమ్ కొల అనుకునేటప్పుడు ఎన్ని బ్లౌజెస్ అయినా సరే ఎట్ ఏ టైంలో కట్ చేసుకోవచ్చండి. సో అందుకని చెప్పి ఇదిగోండి ఫస్ట్ నేను ఎల్బో హ్యాండ్స్కి అయితే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నానండి. సో యాజ్ ఇట్ ఈస్‌గా దాని కొలతల ప్రకారమే మిగతా 4 లైనింగ్స్ అయితే కట్ చేసుకోవడానికైతే ఇగోండి లైనింగ్స్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇవి హాఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. సో అందుకని చెప్పి హాఫ్ హ్యాండ్స్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. హాఫ్ హ్యాండ్స్ కట్ చేశాను. ఫస్ట్ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా లైనింగ్స్ పేర్చుకొని వాటిపైన అయితే ఈ బ్యాక్ పార్ట్ని అనేది పెట్టుకున్నానండి. నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే స్టాండ్ లేకపోవడం వలన ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో అడ్జస్ట్ చేస్తున్నానండి. అందుకే కటింగ్ పార్ట్ అనేది మీకు చూపించలేకపోతున్నాను. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని 4 పక్కల మొత్తం మార్కర్తో అయితే గీసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. ఇగోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకు క్రాస్ రావాలి కనుక నేనైతే అలా క్రాస్గా పెడుతున్నాను. ఇలా స్ట్రైట్గా అయితే పెట్టకూడదండి. ముసలి వాళ్ళు కొంచెం స్ట్రైట్గా పెట్టమంటే పెట్టచ్చు, కానీ కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళకి క్రాస్ అయితేనే ఫిట్గా ఉంటుందండి. సో అందుకని క్రాస్ కటింగ్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ మీద ఇలా అయితే కటింగ్ అయితే చేసేసానండి. సో నా 6 బ్లౌజెస్ అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా షాప్కి వెళ్ళి స్టిచ్ చేయాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.